పాల్పంచుకున్నటువంటి ఆ దేవదూతలందరూ కూడా, నిజానికి దేవదూతలు అంటే పరిశుద్ధ దూతలు, దేవుని చేత నిర్మించబడి దేవుని సేవలో ఉన్నటువంటి పరిశుద్ధ దూతలు సాతానుతో పాటు, అనగా లూసిఫర్తో పాటు తిరుగుబాటు చేసి దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. పరలోకం నుండి వారందరూ కూడా, ఈ లూసిఫర్, అదేవిధంగా అతనితో పాటు అతని తిరుగుబాటులో పాల్పంచుకున్నటువంటి ఆ పరిశుద్ధ దేవదూతలు కూడా పరలోకం నుండి పడద్రోయబడగా ఆ లూసిఫర్ సాతానుగా మారాడు. అతనితో పాటు తిరుగుబాటు చేసినటువంటి ఆ దూతలందరూ కూడా దయ్యాలుగా మారారు. లూసిఫర్ బికేమ్ సాటన్, అన్హోలీ స్పిరిట్స్, డీమోన్స్, దయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు, అన్హోలీ స్పిరిట్స్, అపవిత్రాత్మలు. ఈ పేర్లన్నీ కూడా ఆ దయ్యాలనేటువంటి ఆ పడద్రోయబడినటువంటి ఫాలెన్ ఏంజల్స్కి పెట్టబడినటువంటి పేర్లు. బైబిల్లోని పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి, ఈ దయ్యాలను గూర్చినటువంటి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా